వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. నేను వంకాయ తోటి మీకు చాలా రకాల కూరలు చేసి చూపించున్నాను కదండి. అన్నీ చాలా బాగుందని చెప్పారు. ఈ కూర కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. రైసు చపాతీ రెండిట్లోకి తినొచ్చు. మీరు సింపుల్గా చేసి చూపిస్తాను, చూసి ట్రై చేయండి. ఈ వంకాయ కూర కోసం నేను 1/2 కేజీ వంకాయలు తీసుకున్నాను. వంకాయలు మటుకు లేతగా ఉండేటట్టు చూసుకోండి. లేత వంకాయలు అయితే తొందరగా మగ్గిపోయి కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఈ సైజులో ఉన్నవి 2 టమాటాలు, 1 ఉల్లిపాయ తీసుకొని వీటిలన్నింటినీ నేను ఇక్కడ చూపించినట్లు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే వంకాయలను మటుకు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి. ఉప్పు నీటిలో వేయడం వల్ల మనకి రంగు మారకుండా ఉంటాయి. ఇప్పుడు ప్యాన్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఈ పోపు దినుసులను వేయించండి. ఆవాలు చిటపట్లాడిన దాకా వేయించుకోండి. ఇప్పుడు ఆవాలు వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దీంట్లోనే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే దీంట్లోనే 1 రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకొని వేయించుకోండి. కరివేపాకు ఇలా తుంచి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే వంకాయ ముక్కలు కూడా వేసి కలపండి. టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు 2 కలిపి ఒకటేసారి బాగా మగ్గిపోతాయి. అలాగే నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను కదా, మీరు ఏ కలర్లో ఉన్న వంకాయతో అయినా ఈ కూర చేసుకోవచ్చు. ఏ వంకాయతో చేసుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఈ ప్యాన్కి మూత పెట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. వంకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోవాలి మనకి. మధ్యలో ఇలా మూత తీసి బాగా కలిపి మళ్ళీ మూత పెడుతూ ఉండాలి. ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి, మాడకుండా అన్నీ బాగా మగ్గిపోతాయి. ఇవి ఒక పక్క మగ్గుతూ ఉంటాయి. ఈలోపు మనం మసాలా చేసుకుందాం. వేరొక ప్యాన్లోకి 1.5 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు మెంతులు వేసుకోండి. చిటికెడంటే చిటికెడు ఎక్కువ అయితే మళ్ళీ చేదు వస్తుందండి. జస్ట్ వేసామా లేదా అన్నట్లు వేసుకోండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడే దీంట్లోనే కొద్దిగా చింతపండు కూడా వేసి వేయించండి. చింతపండు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా మరీ ఎక్కువ వద్దు, జస్ట్ మనకు ఆ పులుపు దనం తగలడం కోసం కొద్దిగా వేసుకొని వేయించండి. ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిలన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని వీటిలన్నింటినీ కలిపి నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో అయినా దంచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. వంకాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయాయి చూడండి. సిమ్లోనే పెట్టి మగ్గించండి. ఒకవేళ మీకు అడుగున మాడుతుంది అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకొని వంకాయ ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వండి. నీళ్లు పోసారు అంటే కూర టేస్ట్ అంతా బాగుండదు, అందుకని నీళ్లు వేయకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా వంకాయ ముక్కలన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత దీంట్లో 2 టీ స్పూన్ల కారం, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడి కూడా వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి బాగా కలుపుతూ 1-2 నిమిషాలు వేగనివ్వండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదు అంటే చూసుకొని మీ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి. అంటే కొద్దిగా ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. అలా వచ్చేంత వరకు చేసుకుంటే సరిపోతుంది. వెల్లుల్లి పచ్చిదే వేసాం కదా, స్మెల్ బాగుండదేమో అనుకోవద్దండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ పొడి చేసి ఒక్కసారి వంకాయ కూరలో వేసి చేసి చూడండి, కూర సూపర్ ఉంది మాధవి అని చెప్తారు, అంత బాగుంటుంది. ఆ మసాలా పొడి వేసిన తర్వాత 1-2 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఈ విధంగా వస్తుంది కూర. ఇలా వచ్చిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది, అంతే. ఇది రైసు చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనం ఎక్కడ నీళ్ళు అనేదే వాడకుండా ముద్ద కూరలాగా చేసాం కదా, భలే రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.